చేపల ఎగురు ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి. ఏ చేపతోనైనా చాలా సింపుల్గా చక్కగా చేసుకోవచ్చు. ఈ ఎగురు వర్షాకాలంలో చలికాలంలో చేసుకొని తింటే స్పైసీగా చాలా చాలా బాగుంటుంది. ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక 1/2 kg మాత్రమే చేప ముక్కలు తీసుకున్నాను. ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మసాలా చూద్దాం. 1 స్పూన్ ధనియాలు, 1/2 ఇంచు చెక్క, 3 లవంగాలు, 1/2 స్పూన్ గసగసాలు, 1/2 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. వీటిని మిక్సీ జార్లో వేసుకొని 3 పచ్చిమిర్చి, అలాగే బాగా పండిన టమాటాలు 2 వేసుకుంటున్నాను. వీటిని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ఉల్లిపాయలు అయితే 4 తీసుకున్నాను. మీడియం సైజువి ఎగురు కాబట్టి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని నేను చాప్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లు పెట్టుకొని దీనిలోకి 6 స్పూన్ల నూనె అయితే వేస్తున్నానండి. చేపల కూర కాబట్టి నూనె ఎక్కువ పడుతుంది. నూనె వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని అంతా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంతవరకు మగ్గిన తర్వాత దీనిలోకి 1 రెమ్మ కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు ఆప్షనల్ మాత్రమే, ఇష్టం ఉంటే వేసుకొని లేదంటే స్కిప్ చేయొచ్చు. అది కూడా వేగిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నానండి. కారం మీరు తినే స్పైస్ని బట్టి అయితే వేసుకోండి. కారం కూడా వేసుకున్న తర్వాత అంతా కలుపుకొని కారం వాసన కూడా పోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా ఇందులో వేసుకొని అంతా కలుపుకొని చక్కగా దీన్ని కూడా మగ్గనివ్వాలి. చూడండి, మసాలా పేస్ట్ కూడా చక్కగా మగ్గిపోయి దగ్గరికి అయిపోయి నూనె వదులుతుంది కదా. ఈ టైంలో కూరకు సరిపడగా నీళ్ళు అయితే వేసుకోవాలి. నీళ్ళు వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఈ నీటిని మరిగేంత వరకు కూడా ఈ విధంగా ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉడికి నూనె పైకి తేలుతుంది కదా. ఇప్పుడు దీనిలోకి శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలన్నీ వేసుకొని ఈ విధంగా గిన్నెను కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని వీటిని కూడా ఉడికించుకుందాము. ఈ రెసిపీ చాలా చాలా ఈజీ అండి. ఎవరైనా కూడా చక్కగా చేసేసుకోవచ్చు. చూడండి, మూత పెట్టుకొని ఉడికించుకున్నాం కదా. 10 నిమిషాలకి ఈ విధంగా చక్కగా కూర అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా దీనిలోకి కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి మళ్ళీ గిన్నెను ఒకసారి కలుపుకోవాలి. ఇవి వేసే ముందే ఉప్పు పులుపు ముందుగా చూసుకోండి. చేప ముక్కలు వేసే ముందు ఉప్పు పులుపు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకున్న తర్వాత చేప ముక్కలు వేసుకోండి. ఎందుకంటే ఈ స్టేజ్లో వేసుకుంటేనే ముక్కకి ఉప్పు పులుపు కారం అనేది చక్కగా పడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.